Dear students and parents, welcome to Dr. TCS Career Guide. Students and parents, కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది నడుస్తూ ఉన్నది. జోసా కావచ్చు, అదేవిధంగా అదర్ స్టేట్ కౌన్సిలింగ్స్, ప్రైవేట్ అండ్ డీమ్డ్ యూనివర్సిటీ కౌన్సిలింగ్స్ అనేది జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు చాలామంది స్టూడెంట్స్ వారికి నచ్చినటువంటి కాలేజ్లో, వారికి నచ్చినటువంటి బ్రాంచెస్లో జాయిన్ అయ్యారనమాట. అయినప్పటికీ కూడా పేరెంట్స్తో స్టూడెంట్స్తో డిస్కస్ చేస్తున్నప్పుడు సో వాళ్ళు తీసుకున్నటువంటి బ్రాంచ్ కరెక్టేనా కాదా, అంటే ఆల్రెడీ బ్రాంచ్లో జాయిన్ అయినప్పటికీ, ఆ కాలేజీలో జాయిన్ అయినప్పటికీ కూడా మేము చూజ్ చేసుకున్నటువంటి కాలేజ్ కరెక్టేనా, అయితే మేము తీసుకున్నటువంటి బ్రాంచ్ పట్ల రేపు ఫ్యూచర్లో ఎలా ఉండబోతా ఉంది, జాబ్స్ ఉంటాయా లేదా, అదేవిధంగా ఇంకా ఏమైనా ఆపర్చునిటీస్ ఉన్నాయా లేదా. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడినట్లయితే కొంత పాజిటివ్గా, కొంత నెగిటివ్గా వినబడతా ఉంది. దానికి భయపడే మేము అదర్ బ్రాంచెస్ తీసుకున్నాము. అంటే ఈసారి ఎలక్ట్రానిక్స్ అంటే ఈసీఈ, దాని తర్వాత ట్రిపుల్ అండ్ కొంతమేర మెకానికల్, మెకట్రానిక్స్, కెమికల్, మెటీరియల్ సైన్స్, మెటలర్జీ, ఇటువంటి బ్రాంచెస్ కూడా ఐఐటీస్లో, ఎన్ఐటీస్లో పిల్లలు తీసుకుంటున్నారు. కాబట్టి వీళ్ళకి ఎటువంటి ఆపర్చునిటీస్ ఉండబోతున్నాయి, లేదంటే కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి మాత్రమే ఆపర్చునిటీస్ ఉన్నాయా, అదర్ బ్రాంచెస్ స్టూడెంట్స్కి ఆపర్చునిటీస్ లేవా, ఇటువంటి ఎన్నో డౌట్స్కి ఈ వీడియో ఒక సమాధానం అనమాట. ఈ వీడియో కనుక మీరు పూర్తిగా చూసినట్లయితే ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో జాబ్స్ లేవంటున్నారో దానికి సమాధానం దొరుకుతుంది. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ ఇష్టంగా లేని స్టూడెంట్స్, వేరే బ్రాంచ్ తీసుకున్న స్టూడెంట్స్ మీకు ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇటువంటి అన్ని క్వశ్చన్స్ కూడా ఆన్సర్ ఇవ్వబోతున్నాను. అదేవిధంగా ఏదైతే మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అటువంటి కోర్సెస్ చదివినప్పుడు ఎటువంటి స్కిల్స్ ఉండాలి, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎఫెక్ట్ చేయలేనటువంటి ఇంజనీరింగ్ బ్రాంచ్ ఏంటి, ఒకవేళ మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదివినట్లయితే ఎటువంటి కాలేజ్ ఎంచుకోవాల్సి ఉంటుంది అనేటువంటి విషయాలు కూడా ఈ వీడియోలో కవర్ అవుతాయి. కాబట్టి వీడియోని కొంచెం ఓపికతో పూర్తిగా చూసినట్లయితే మీకంటే ఒక అవగాహన వస్తుంది. మొత్తం కూడా మీకు డేటాతో మీకు ఇక్కడ వివరించబోతున్నాను అనమాట. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఏమాత్రం మీకు నచ్చినా, ఇన్ఫర్మేటివ్గా ఉందనుకున్నట్లయితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఏదైతే మీరు ఇప్పుడు తీసుకున్న బ్రాంచి దాని యొక్క రిజల్ట్ కావచ్చు, దాని యొక్క ఎఫెక్ట్ కావచ్చు, మీకు ఇంకొక 5 సంవత్సరాల తర్వాత కనబడబోతూ ఉందన్నమాట. ఈ కొత్త బ్రాంచ్ వచ్చేసి మనకి ఒక 3 years 4 years అయినాయి. కొన్ని కాలేజ్లో ఇయర్ ఒక బ్యాచ్ వెళ్ళిపోయింది. ఏ అయితే ఇన్ఫర్మేషన్ మనకి అవైలబిలిటీ ఉందో సోషల్ మీడియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఉద్యోగాలు అనేది మాత్రము నార్మల్ స్టేట్ లెవెల్ కాలేజ్లో ఎక్కడ కూడా రాలేదు. ఐఐటీస్, కొన్ని టాప్ డీమ్డ్ యూనివర్సిటీలో స్టూడెంట్స్కి కొంతమేర వచ్చాయన్నమాట. ఉన్న హైప్తో పోల్చుకున్నట్లయితే వచ్చినటువంటి ఉద్యోగాలు మాత్రము చాలా చాలా తక్కువనే చెప్పాలి. అరే మరి మనం ఈ ఇయర్ ఆ బ్రాంచ్ తీసుకుంటామా సార్, మరి మా పరిస్థితి ఏంటి, అది కాకుండా వేరే బ్రాంచెస్ తీసుకుంటున్నాం కదా, మరి మా పరిస్థితి ఏంటి అనుకోవచ్చు. మీకు ఇక్కడ ఒక రిపోర్ట్ చూపిస్తాను అనమాట. నార్మల్గా బిజినెస్ అనేది ఎక్కడైతే జరుగుతూ ఉంటుందో అక్కడ మాత్రమే మనకు ఆపర్చునిటీ వస్తాయి అన్నమాట. వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిపోర్ట్ అనేది మనకి జనవరిలో ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. అప్పుడు కూడా నేను ఒక వీడియో చేశాను, కానీ అప్పుడు చాలామంది చూసి ఉండకపోవచ్చు. ఇక్కడ మనకి ఆ రిపోర్ట్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ మనకి బిజినెస్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. మనకి అంటే 2025 నుంచి 30 లోపు మనకి ఇక్కడ బిజినెస్ ట్రాన్స్ఫర్మేషన్ రిపోర్ట్ కనుక తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ మీకు కొన్ని ఇక్కడ ఇచ్చాను ఫీల్డ్స్. మీకు ఇందులో హైయెస్ట్ పర్సంటేజ్ 86% అనేది మాత్రం ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ టెక్నాలజీ అనమాట. అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఏఐకి సంబంధించినటువంటి ఫీల్డ్లో 86% అనేది బిజినెస్ ట్రాన్స్ఫర్మేషన్ జరగబోతా ఉంది. అంటే అక్కడ ఆపర్చునిటీస్ అనేవి హైయెస్ట్ ఉన్నాయని మీరు చెప్పుకోవచ్చు. దాని తర్వాత కూడా మనం తీసుకున్నట్లయితే రోబోటిక్స్ అండ్ అటానమస్ సిస్టమ్స్ అనమాట. ఇక్కడ కూడా మీకు 58% అనేది ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ కూడా మీకు ఆపర్చునిటీ వస్తున్నాయి. ఈ రెండు కూడా మనకి సిఎస్సి అండ్ ఏఎంఎల్కి సంబంధించినటువంటి ఫీల్డ్స్ అనమాట. మరి ఇవి తప్ప వేరే లేవని మీరు అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఉన్నాయి మీకు. ఈ రెండింటి తర్వాత మనకి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉన్నాయన్నమాట. అంటే ఎనర్జీ జనరేషన్, స్టోరేజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్. అంటే ఇక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్తో పాటు కొంత మెకానికల్, కొంత కెమికల్ స్టూడెంట్స్ కూడా, స్టోరేజ్ అన్నప్పుడు కెమికల్ కూడా వస్తుంది కాబట్టి కొంత కెమికల్ స్టూడెంట్స్ కూడా ఆపర్చునిటీస్ అనేవి సెకండ్ ప్లేస్లో ఉన్నాయన్నమాట. దాని తర్వాత మనకి 30%తోని న్యూ మెటీరియల్స్ అండ్ కాంపోజిట్స్ అనమాట. అంటే మెటీరియల్ సైన్స్ చదివిన స్టూడెంట్స్ కూడా ఆపర్చునిటీస్ అనేవి ఫ్యూచర్ రాబోతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి సెమీ కండక్టర్స్ అండ్ కంప్యూటింగ్ టెక్నాలజీస్. అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్ ఎవరైతే చదువుతున్నారో ఈ సెమీ కండక్టర్ మిషన్ అనేది ఇండియా కూడా చేపడుతుంది కాబట్టి ఈ ఏరియాలో కూడా మనకి జాబ్స్ అనేది రాబోతున్నాయి. అదేవిధంగా సెన్సార్స్, క్వాంటమ్ కంప్యూటింగు, బయోటెక్నాలజీ, శాటిలైట్ అండ్ స్పేస్ టెక్నాలజీ ఇక్కడ కొంతమేర గ్రోత్ ఉందన్నమాట. ఇక్కడ కూడా మనకి బిజినెస్ ట్రాన్స్ఫర్మేషన్ జరగబోతుంది. ఈ ఏరియాలో కూడా మనకి జాబ్స్ రాబోతున్నాయి. మొత్తం కనుక మనం ఇక్కడ చూసినట్లయితే హైయెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది,
సెకండ్ ప్లేస్లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ దాని తర్వాత కెమికల్, దాని తర్వాత మెటీరియల్ సైన్సు, క్వాంటమ్ కంప్యూటింగ్ ఇట్లా ఉన్నాయన్నమాట. అంటే ఈ బ్రాంచెస్ అన్నిటి కూడా లైఫ్ ఉందన్నమాట. అంటే మీరు అయితే సిఎస్సి కాదని ఈఈసి తీసుకున్న స్టూడెంట్స్ కూడా మీకు ఫ్యూచర్ అనేది ఉన్నది కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయితే ఎక్కువ ఆపర్చునిటీస్ అనేది ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ మీరు చాలామంది ఈ బ్రాంచ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. అందుకనే గత కొన్ని సంవత్సరాలుగా నేను ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మీరు ఎటువంటి కాలేజీలో చదవాలో అని చెప్పేసి కూడా మీరు గైడ్ చేయడం జరుగుతుంది. స్టిల్ ఇప్పటికి కూడా మీకు జాయిన్ అయినటువంటి కాలేజీ కానీ లేకపోతే మీకు వస్తున్నటువంటి కాలేజీ కానీ ఇంట్రెస్ట్ లేకుండా ఉన్నట్లయితే నేను ఒక కాలేజీ రికమెండ్ చేస్తున్నాను. సో ఆ కాలేజీలో మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనుక చదివినట్లయితే, సిఎస్సి విత్ ఏఎంఎల్ చదివినట్లయితే మీకు మంచి ప్లేస్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకు ఇటువంటి కాలేజీని రికమెండ్ చేస్తానంటే, ముఖ్యంగా ఇది ఈరోజు నేను కొత్తగా చేసేది కాదు, చాలా టైమ్స్ నుంచి చేస్తున్నాను. ఇక్కడ మీకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో 4 years ఆన్ క్యాంపస్ ప్రోగ్రామ్ ఇస్తున్నారనమాట. ఈ కరిక్యులం అనేది కూడా మీకు 2029తో పెట్టుకొని, అంటే అప్పుడుని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేశారు. ఇది ఫస్ట్ కరిక్యులం అనుకోవచ్చు. మీరు ఇక్కడ ల్యాబ్స్ కావచ్చు, క్లాస్ రూమ్స్ కావచ్చు, మెంటర్షిప్, అదేవిధంగా మీకు స్టార్టప్ సపోర్టు, అదేవిధంగా ప్లేస్మెంట్ సపోర్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఆ కాలేజ్ ఏదో కాదు, మనకి పూణేలో ఉన్నటువంటి వేదం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. అయితే నాకు స్టూడెంట్స్ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏంటంటే, సార్ మాకు ఫీజు అనేది కొంచెం ఎక్కువ అనిపించింది కాబట్టి మేము అటువైపు వెళ్ళలేకపోతున్నాం సార్ అని చెప్పారు. కాబట్టి ఈ వీడియోలో మీకు స్కాలర్షిప్ గురించి చెప్తాను అనమాట. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఇది చెప్పిన తర్వాత వాళ్ళతో మాట్లాడడం జరిగింది. స్కాలర్షిప్ గురించి మనం మాట్లాడినట్లయితే, ఇక్కడ మీకు జేఈఈ మెయిన్స్లో మంచి స్కోర్ ఉన్నట్లయితే, అంటే కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళు ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళ గురించి నాకు చెప్పారనమాట. వాళ్ళు 96-97% ఉన్న స్టూడెంట్స్కి 60 to 70% ఆఫ్ ది వాళ్ళు ఆ వీసెట్ ఎగ్జామ్ రాసి స్కాలర్షిప్ అనేది తీసుకోవటం వల్ల వాళ్ళకు కొంత ఫీజు అనేది తగ్గించారు. అదేవిధంగా యావరేజ్ స్కోర్ వచ్చినా కానీ జేఈఈ మెయిన్స్లో కూడా అటువంటి స్టూడెంట్స్ కూడా 30 to 40% ఆఫ్ ది స్కాలర్షిప్ తీసుకోవడం. స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి కొంత మేర స్కాలర్షిప్స్ పొందారనమాట. 11 to 13 lakhsలోనే ఇక్కడ వీళ్ళకి ఈ వేదం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో ఈ కోర్స్ అయిపోతుందని చెప్పేసి వాళ్ళు నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనమాట. కాబట్టి ఎవరైతే స్టూడెంట్స్ ఇంకా ఒక మంచి కాలేజీలో స్కిల్స్, మెయిన్గా ఇక్కడ స్కిల్స్ అనమాట, స్కిల్స్తో పాటు 4 years ఆఫ్లైన్ మంచి యూనివర్సిటీలో చదవాలనుకున్నట్లయితే ఇంకా మీకు ఛాన్స్ ఉంది. 4th Julyన వీసాట్ ఎగ్జామ్ ఉందన్నమాట. మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ 3rd July. దానికి సంబంధించినటువంటి లింక్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, మీరు అప్లై చేసుకోవచ్చు. ఎందుకు ఇటువంటి కాలేజీలో మీరు చదవాలంటే, మీకు రేపు లక్షల మంది బయటకు వస్తున్నారు స్టూడెంట్స్. ఒక సిఎస్సి నుంచే మనకి దాదాపు ఎలైడ్ బ్రాంచ్ అన్నీ కలుపుకున్నట్లయితే 10 లక్షల మంది స్టూడెంట్స్ వస్తున్నారు. 1 లక్ష ఉద్యోగాలు మాత్రమే ఉంటాయి. ఈ లక్షల్లో మీరు ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా డిగ్రీతో పాటు, డిగ్రీ కూడా చాలా ఇంపార్టెంట్, సిజిపిఏ చాలా ఇంపార్టెంట్, స్కిల్స్ అంతకంటే ఇంపార్టెంట్ అనమాట. వీళ్ళ గోల్ వచ్చేసి స్కిల్సే కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి కాలేజ్ని సిఎస్సి ఏఎంఎల్కి మాత్రం నేను రికమెండ్ చేస్తూ ఉంటాను అనమాట. కాబట్టి ఈ కాలేజీ గురించి మీరు ఆలోచించవచ్చు. ఇక మన వీడియోకి వెళ్ళినట్లయితే, మరి ఎటువంటి స్కిల్స్ అనేది అవసరము ఫ్యూచర్లో, అండ్ బిగ్ డేటా స్కిల్స్ అనమాట, నెట్వర్క్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ, టెక్నాలజికల్ లిటరసీ, క్రియేటివ్ థింకింగ్, టాలెంట్ మేనేజ్మెంట్, ఇట్లా మీకు డిస్ప్లే అవుతున్నటువంటి టాప్ 10 స్కిల్స్ అయితే ఉన్నాయో చాలా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్కిల్స్ అనమాట. ఇక్కడ మీకు వచ్చేసి కొన్ని టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయి, కొన్ని సాఫ్ట్ స్కిల్స్ ఉన్నాయి అనమాట. సో వీటన్నిటిని కూడా మీరు ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. మరి వాళ్ళ ఉద్యోగాలు పోతాయి అంటున్నారు కదా సార్ అనుకోవచ్చు మీరు, అది మాత్రం వాస్తవమే. కొన్ని ఉద్యోగాలు పోయినప్పటికీ కూడా, సో ఇక్కడ దానికి సంబంధించినటువంటి డేటా ఇక్కడ మీకు చూపించినట్లయితే ఖచ్చితంగా మేము అనుకున్నది కరెక్టే. అంటే దాదాపు 9.2 కోట్ల ఉద్యోగాలు అనేది ఖచ్చితంగా వల్ల వెళ్ళిపోతున్నాయి. కానీ 17 కోట్ల కొత్త ఉద్యోగాలు మాత్రం క్రియేట్ చేయబోతుంది అనమాట. అదేవిధంగా 1000 million జాబ్స్ అనేది మాత్రం ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండట్లేదు అనమాట. అంటే అనేది ఏం ఎఫెక్ట్ చేయలేకపోతా ఉంది. కాబట్టి ఉద్యోగాలు పోతాయి అనే దానికన్నా కానీ కొత్త ఉద్యోగాలు సృష్టిస్తుంది కాబట్టి మీరు దాని గురించి ఎక్కువ చింతించాల్సిన అవసరం అయితే లేదు. అదేవిధంగా రానున్న రోజుల్లో మనకి ఇప్పుడు మనకి టోటల్గా టెక్నాలజీ అనేది 22% మాత్రం ఇంప్లిమెంట్ అయింది. అదేవిధంగా మొత్తం కూడా మనకి కాంబినేషన్లో, అంటే టెక్నాలజీ ప్లస్ హ్యూమన్ కాంబినేషన్లో ఒక 30% నడుస్తూ ఉంది. ఓన్లీ మనకి పీపుల్ వచ్చేసి 47% ఉందన్నమాట. కానీ అదే మనుషులు చేసినటువంటి వర్క్ అనేది ఫ్యూచర్లో మనకి 33%గా, మిషను అండ్ అదేవిధంగా పీపుల్ వచ్చేసి 30 నుంచి 33%గా, అండ్ ఏదైతే ఇప్పుడు మనుషులు చేస్తున్నారో టెక్నాలజీ ఏదైతే 22% ఉందో అది 34%గా ఇంక్రీజ్ అవుతూ ఉందన్నమాట. ఓకే, అదేవిధంగా మనకి ఏ ఎఫెక్ట్ చేయలేనటువంటి ఫీల్డ్ ఏదైనా ఉందనుకున్నట్లయితే మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను నేను. ఎఫెక్ట్ లేనటువంటి ఫీల్డ్ వచ్చేసి మనకి సస్టైనబుల్ ఎనర్జీ అనమాట. అంటే
అక్కడ మీకు ఎలక్ట్రికల్, మెకానికల్, కెమికల్ వీళ్ళందరూ కూడా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అంటే సోలార్, విండ్, జియో థర్మల్ ఇటువంటి పవర్ అంటే రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్స్ పవర్ జనరేషన్ అనమాట. అటానమస్ ఎలక్ట్రికల్ వెహికల్స్లో కూడా మంచి ఆపర్చునిటీస్ రాబోతా ఉంది. దాంతోపాటు బయోటెక్నాలజీలో, అదేవిధంగా ఏఐలో కూడా మనకి మంచి అవకాశాలు కలుగుతున్నాయి అనమాట. కాబట్టి ఈ కౌన్సిలింగ్ వేళ మీరు టెన్షన్ పడకుండా ఏదైతే మీరు తీసుకున్న బ్రాంచ్ అయితే ఉందో అన్ని బ్రాంచెస్లో కూడా మనకు అవకాశాలు అనేవి ఉన్నాయి. హైయెస్ట్ పాయింట్ ఏఐలో ఉన్నప్పటికీ కూడా అక్కడ మీకు స్కిల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వస్తున్నటువంటి అవుట్పుట్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఖచ్చితంగా స్కిల్స్ మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా అదర్ బ్రాంచెస్ తీసుకున్నప్పటికి కూడా మీకు జరిగేటువంటి నష్టం అయితే ఏమీ లేదు. ఈ ఏఐ వల్ల అదర్ బ్రాంచెస్ కూడా మంచి లైఫ్ అనేది రాబోతుంది. కాబట్టి మీరు ఈసీఈ, ట్రిపుల్ ఈ, కెమికల్, మెటీరియల్ సైన్స్ తీసుకున్నప్పటికి కూడా మీకు జరిగేటువంటి నష్టం ఏమీ లేదు. కాకపోతే మీరు ఎంచుకోవాల్సింది ఏంటంటే ఒక మంచి కాలేజీని, అదేవిధంగా ఒక మంచి ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఇచ్చినటువంటి కాలేజీని చూసుకున్నట్లయితే మీకు ఎటువంటి నష్టం అనేది జరగదు. కాబట్టి వీటన్నిటిని పక్కన పెట్టేసి మంచి కాలేజీలో జాయిన్ అయిపోయి మీ యొక్క స్కిల్స్ని, టెక్నికల్ స్కిల్స్ని, సాఫ్ట్ స్కిల్స్ని అన్నింటినీ ఇంక్రీజ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు మంచి ఆపర్చునిటీ ఉంటాయి అన్నమాట. ఈ వీడియో నచ్చింది అనుకుంటే నెక్స్ట్లో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్. Sorry, it's DJ.